దారుణం చూశాను. ఎంత దారుణం అంటే నిజంగా మనందరిని కూడా గమనిస్తే మనలో ఎప్పుడు ఎవరు బాగుపడతారు? ఏ వయసుకు వచ్చినప్పుడు మనం డెవలప్ అవుతాం? ఏ టైంలో మనకు నాలెడ్జ్ పెరుగుతుంది? ఒక్కొక్కళ్ళు 6వ తరగతి నుంచి సరిగ్గా చదవచ్చు. ఒక్కొక్కళ్ళు చిన్నప్పటి నుంచి బాగా చదువుతారు. ఒక్కొక్కళ్ళు 10వ తరగతి తర్వాత బాగా చదువుతారు. ఒక తర్వాత వాళ్ళకి అవేర్‌నెస్ వచ్చి ఎక్కడో ఒక చేంజ్ వస్తది. ఇది లైఫ్స్‌లో జరిగే ఒక సిస్టమ్ ఎవరికైనా కూడా. ఒక వ్యక్తి తను మారాలి అనుకున్నప్పుడు తను మారతాడు ఆటోమేటిక్‌గా. చిన్న పిల్లలు 6 సంవత్సరాల బాబు, 7 సంవత్సరాల బాబుని అతి కిరాతకంగా ఒక తండ్రి చంపేసి, వీళ్ళు సరిగ్గా చదువుకోవట్లేదు, వీళ్ళేమైపోతారో, ఎందుకు వాళ్ళని బతికించి ఉపయోగం ఏముంది, వాళ్ళని చంపేసి నేను కూడా చచ్చిపోతాం అనుకునే ఒక అతన్ని ఏమనాలో అర్థం కావట్లేదు. ఒక మానసిక స్థితి కరెక్ట్‌గా లేనివాడై ఉండాలి. 7 ఏళ్ల బాబు, 6 ఏళ్ల బాబు సరిగ్గా చదువుకోవట్లేదని వాళ్ళిద్దరిని బకెట్‌లో ముంచి, ఊపిరాడకుండా చేసి, కిరాతకంగా చంపేసి, ఆ తర్వాత తాను సూసైడ్ చేసుకొని, అసలు ఏం చెప్దాం అనుకుంటున్నాడు? ఇది నిజంగా జరిగిందేనా? దీని వెనక ఇంకేమన్నా కారణం ఉందా? తన భార్య గురించి మాట్లాడదామా, ఏమన్నా అయిందా అనుకుంటే, ఆ అమ్మాయి చాలా మంచిదని అతనే చెప్తున్నాడు. పోనీ ఇతని గురించి ఏమన్నా చెడ్డవాడా అంటే, అక్కడున్న అపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా చాలా మంచోడు, చాలా కామ్ గోయింగ్, ఎవరితో పెద్దగా ఏం మాట్లాడడు, ఎవరితో పెద్దగా ఆశించడు, ఓఎన్‌జీసీలో అకౌంటింగ్ వర్క్‌లో చేస్తున్నాడు, జాబ్ చేస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. ఇదంతా ఎక్కడ జరిగిందంటే కాకినాడలో ఇవాళ జరిగిన ఉదయం పూట జరిగిన విషాదం ఇది. ఎంత దారుణం! అసలు వినగానే గుండె తరుక్కుపోయింది. ఎంత ముద్దుగున్నారో ఆ పిల్లలు. 7 సంవత్సరాల బాబు, 6 సంవత్సరాల బాబు. ఒక అబ్బాయి పేరు జోషిల్, ఇంకొక అబ్బాయి పేరు నిఖిల్. అసలు వినటానికి కూడా ఎంత అంటే ఎంత అసహనంగా ఉందంటే అంత అసహనంగా ఉంది. మనుషులు ఎందుకు చచ్చిపోతారు? మనుషులకు లైఫ్ వచ్చింది ఎందుకు? న్యాచురల్ డెత్ ఉండాలి. న్యాచురల్ డెత్ ఇస్ ద వరం. ఇలా చేసుకునేదానికి శాపం అంటారు. అసలు దేనికోసం అంటే అతని మానసిక స్థితి ఏ రకంగా ఉంది? అసలు ఇంతవరకు పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీ ఎందుకు బయట పెట్టలేదు? ఆ సూసైడ్ నోట్ ఎందుకు బయట పెట్టలేదు అనేది ఎవరికీ అర్థం కాని విషయం. దీని వెనక ఇంకేమన్నా కోణం ఉందా? మరేమన్నా కోణం ఉంటే దాని సూసైడ్‌కి ఒక కారణం అయ్యుండొచ్చు. ఒకవేళ అలాంటి కారణం ఏదైనా ఉన్నా కూడా అతనొక్కడు చనిపోవచ్చు కదా! నిండు పచ్చని పిల్లల్ని, ఎంత చిన్న పిల్లలు ఎంత ముద్దుగుంటారు. వాళ్ళు రేపొద్దున ఎప్పుడు మారిపోయి అద్భుతాలు సృష్టించే వాళ్ళు అయ్యుండొచ్చేమో. ఎవరు ఊహిస్తారు? ఏంటి దారుణం? నిజంగా మనసు కలిచివేస్తుంది. ఇంత దారుణమా? ఇంత అన్యాయమా? మనిషి యొక్క ప్రాణానికి విలువలు ఇంతేనా? 3 నిండు ప్రాణాలు. 3 నిండు ప్రాణాలు ఇలా అలవోకగా గాల్లో కలిసిపోయాయి. చాలా దారుణంగా ఉందండి. దయచేసి ఎవరన్నా మానసిక పరిస్థితి బాగాలేకపోతే ఎవరైనా సైకియాట్రిస్ట్ దగ్గర, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. మానసికంగా డెవలప్ అవ్వండి. చిన్నపిల్లల్ని చంపేయటం ఏంటి? అలాగనే గతంలో కూడా మనం ఢిల్లీలో గమనిస్తే 9 మంది సూసైడ్ చేసుకున్నారు ఒక ఇంట్లో. ఇంకొక దగ్గర ఇంకోలాగా. అసలు సంబంధమే లేకుండా సూసైడ్‌లు చేసేసుకుంటున్నారు జనాలు. కారణం ఏదో కారణం. అది ఆ కారణాన్ని చెప్పడానికి కూడా ఇబ్బందికరమైన కారణాలు. అలాంటి చిన్న చిన్న కారణాలకి ప్రపంచంలో ఎవ్వరు సూసైడ్‌లు చేసుకోవద్దు ప్లీజ్. సూసైడ్ అనేది పాపం. ఆ ఒక్క సూసైడ్ వల్ల ఎన్ని కుటుంబాలలో ఎంత దారుణమైన పరిస్థితి వస్తుందో ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇదేదో నేను ఉపోద్ఘాతం చెప్తున్నాను కాదు. గుండె అసలు ఒకలాగా అయిపోతుంది. ఎంత దారుణమైన పరిస్థితి. ఎమోషనల్‌గా మనందరం మనుషులమే. ఇది విన్నప్పుడు, ఇట్లాంటి న్యూస్‌లు విన్నప్పుడు ఎక్కడికి పోతుంది సమాజం? ఏం నేర్చుకుంటున్నాం? ఎందుకు అంత డిప్రెషన్‌కి లోనవుతున్నారు? ఎక్కడ ఎక్కడ డౌన్ అయిపోతున్నారు మీరందరూ? చూడండి, ఆలోచించండి ప్లీజ్. డోంట్ డూ దిస్. డోంట్ డూ దిస్. దండం పెట్టి చెప్తున్నాను. సూసైడ్ చేసుకోకండి. సూసైడ్ అనేది పెద్ద నేరం, పాపం. మీరు చనిపోయినా కూడా అది మీ ఎంట ఏమీ రాదు. 7 సంవత్సరాలు, 6 సంవత్సరాలు చిన్నపిల్లల్ని చంపేయడం ఏంటి? ఇంతకంటే పాపం ఉందా? ఇప్పుడు ఆ బతికున్న ఆ భార్యకి ఏం సమాధానం చెప్తారు? ఆ భార్య ఎన్ని రకాలుగా తలదిల్లిపోవాలి. ఇది కాకినాడలో జరిగింది.
ఎందుకంటే ఏం చెప్పలేము ఇట్లాంటి టాపిక్స్ వచ్చినప్పుడు. సూసైడ్ అనేది తప్పు. సో ఒక సూసైడ్ వల్ల ఒక ఫ్యామిలీలో ఎన్ని రకాల నరకాలు ఉంటాయో నాకు తెలుసు. ప్లీజ్ డోంట్ డూ. సూసైడ్ మాత్రం చేసుకోవద్దు. జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్లో. సో మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్ని చూసి ఎంజాయ్ చేయండి. All kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. So మీకు అన్ని exciting stuff, cinema related stuff అంతా మీకు తెలుగులో ఉంటుంది. So subscribe to it and follow it. Thank you.